అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యక్తికి అసలు ఏమైంది? నిన్నటి నుంచి కూడా అతను చనిపోయాడు అనే వార్తలు బయటకు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం? అయితే నిన్న వైట్ హౌస్ దగ్గర కాల్పులు జరగడం నిజమే. ఒక వ్యక్తి ఒక గన్ తీసుకొచ్చి ఫైర్ చేశాడు. తర్వాత సీక్రెట్ సర్వీస్ వెంటనే అలర్ట్ అయ్యి అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించింది, కానీ అతను దొరకలేదు. ఇటువంటి వార్తలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. అయితే ఇదే నేపథ్యంలో ట్రంప్ మరణించారని మెడికల్ టెస్ట్ చేయించుకుంటూ వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్ ఈ హాస్పిటల్లో ట్రంప్ తుది శ్వాస విడిచారు అంటూ కూడా కొన్ని వార్తాపత్రికలు ఇటువంటి కథనాలన్నీ కూడా రాస్తూ ఉన్నాయి. అయితే రీసెంట్గా ట్రంప్ యొక్క సోషల్ ట్రూత్ ఏదైతే ఉందో, ట్రూత్ సోషల్ అందులో కూడా కొన్ని పోస్టులు పెట్టారు. అంటే మీకు అధ్యక్షుడిగా ఎవరు కావాలి అన్నట్టుగా ఒక పోస్ట్ పెట్టారు. అందులో జేడీ వ్యాన్స్ ఇప్పుడు ప్రస్తుతం వైస్ ప్రెసిడెంట్గా ఉన్న ఆ పర్సన్కి ఎక్కువ మంది ఓటింగ్ వేశారు. 96% చాలా మంది కూడా అతను అర్హుడని ఓటింగ్ అయితే చేయడం జరిగింది. అంటే ఇటువంటి టైంలో ఈ ఓటింగ్ ఎందుకు పెట్టారు? మీరు చూసుకుంటే ఒక 8 to 7 అవర్స్ ఎగో ఈ పోస్ట్ అయితే బయటకు వచ్చింది. ఇది ట్రంపే పెట్టాడా లేకపోతే ఇంకెవరు పెట్టారు? అలాగే ఇదే నేపథ్యంలో ట్రంప్ యొక్క అంత్యక్రియలు అంటూ కూడా ఒక న్యూస్ బయటకు వచ్చింది. ఎక్కడ చేస్తారు, ఏ చర్చిలో అతను అంత్యక్రియలు జరుపుతారు, అతను ఏ ప్రాంతంలో కూర్చోబెడతారు, ఇవన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. సో దీంతో నిజంగా ట్రంప్ చనిపోయాడా లేకపోతే బ్రతికే ఉన్నాడా అనే ఒక అనుమానాలు అయితే వస్తూ ఉన్నాయి. అండ్ మరీ ముఖ్యంగా ట్రంప్కి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. మరి నిన్న జరిగిన ఏదైతే కాల్పుల వల్ల అతను ఏమైనా గాయపడి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడా లేకపోతే ఇంతకుముందు హెల్త్ ఇష్యూస్తో ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడా? అసలు అంత అలర్ట్ చేసి వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్కి అత్యవసర పరిస్థితుల్లో ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది అనే ఒక పెద్ద క్వశ్చన్ అయితే ఇప్పుడు ఉంది. సో గన్ ఫైర్ అయితే జరిగింది, కానీ వైట్ హౌస్ లోపల జరగలే. లఫైట్ పార్క్ వైట్ హౌస్కి కొంచెం దూరంలో జరిగింది ఈ గన్ ఫైర్, రైట్? అయితే గత 4 సంవత్సరాల నుంచి కూడా ట్రంప్ పైన తీవ్రమైన వ్యతిరేకత ఉంది అమెరికాలో. రీసెంట్గా అది ఇంకా చాలా పెరిగింది. ఎందుకంటే ఇరాన్ని అనవసరంగా రెచ్చగొడుతూ ఇరాన్కి జరుగుతున్న వార్లోకి ట్రంప్ అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యి ఈ ఎప్స్టీన్ ఫైల్స్ని డైవర్ట్ చేయడానికి పొలిటికల్ గేమ్ ఆడుతున్నాడు అంటూ కూడా చాలామంది ఆయన పైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అయితే అసలు ట్రంప్ పైన ఇప్పటివరకు జరిగిన అటాక్స్ గురించి ఒకసారి చూస్తే 2024 అతను పొలిటికల్ ర్యాలీ చేస్తున్నప్పుడు అసాసినేషన్ అటెంప్ట్ ఒకటి జరిగింది. తర్వాత ట్రంప్ నివాసం మార్ ఎల్ లగో ఒక వ్యక్తి ట్రంప్ని షూట్ చేయడానికి ప్రయత్నిస్తే సీక్రెట్ సర్వీస్ వాళ్ళు అతను వెంటనే స్పాట్లో షూట్ చేసి అతన్ని చంపేశారు. అలాగే రీసెంట్గా యుద్ధం జరుగుతున్న ఈ టైంలో ట్రంప్ నివాసం దగ్గర కావచ్చు, వైట్ హౌస్ దగ్గర కావచ్చు, అలాగే జేడీ వ్యాన్స్ వైస్ ప్రెసిడెంట్, పెట్ హెగ్సెత్ యుఎస్ డిఫెన్స్ మినిస్టర్ వీరి నివాసం దగ్గర కూడా కొన్ని ఫ్లై అయ్యాయి. ముఖ్యంగా నో ఫ్లై జోన్లో కూడా ప్లెయిన్ వైలేషన్స్ ఇవన్నీ కూడా జరిగాయి. అలాగే డ్రోన్స్ని కూడా ఫ్లై చేయగలిగారు. అలాగే వైట్ హౌస్ దగ్గర షూటింగ్. అంటే సాధారణంగా వైట్ హౌస్ దగ్గర ఎక్కువగా ఈ సెక్యూరిటీ హై అలర్ట్తో ఉంటుంది. అటువంటి ప్రాంతంలో కూడా షూటింగ్ జరిగిందంటే తన ప్రాణాలకి ఖచ్చితంగా ఏదో ఒక ముప్పు ఉంది అంటూ కూడా చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం. సో ఇప్పుడు ప్రస్తుతానికి ట్రంప్ మరణించాడని, అతనికి అంత్యక్రియలు జరుగుతున్నాయని వాస్తవంలో మరి ఎంతవరకు నిజం ఉంది, అబద్ధం ఉంది అనేది ఖచ్చితంగా యుఎస్ బయటికి చెప్పే జరుగుతుంది. కానీ ట్రంప్ అయితే మాత్రం ఎక్కడ కూడా కనిపించట్లా. అయితే తర్వాత ఇప్పుడు ట్రంప్ చనిపోయాడని వార్తలు బయటికి ఎలా వస్తున్నాయో, అంటే వాళ్ళు చెప్తున్న కథనాల ప్రకారం ట్రంప్ బాడీని వైట్ హౌస్కి షిఫ్ట్ చేస్తారంట. ముఖ్యంగా అక్కడ సైనికులతోటి గౌరవం ఇచ్చే పరిస్థితి ఉంటుంది. అలాగే తర్వాత యుఎస్ క్యాపిటల్ బిల్డింగ్ వైట్ హౌస్ దగ్గర అందులో షిఫ్ట్ చేస్తారని, తర్వాత అంత్యక్రియలు జరిగేది ఫునరల్ చర్చ్ వాషింగ్టన్ నేషనల్ క్యాథడ్రల్, ఈ చర్చిలో ప్రేయర్స్ అంత్యక్రియలు జరుపుతారని. ఇంతకుముందు
యుఎస్కి సంబంధించిన ప్రెసిడెంట్స్ రొనాల్డ్ రిగన్ అలాగే జార్జ్ బుష్ వీళ్ళకి కూడా అక్కడే జరిగాయి అంటూ కూడా చెప్తున్నారు. మెమోరియల్ సర్వీసెస్ అన్ని కూడా అక్కడే జరిగాయి అంటూ కూడా చెప్తున్నారు. సో మిలిటరీ హానర్స్తో 28 గన్ షూట్స్ చేసి మిలిటరీ బ్యాండ్, హౌస్ క్యారేజ్ అలాగే ఫ్లాగ్ ఫోల్డెడ్ ట్రయాంగిల్లో నేషనల్ మౌర్నింగ్ డే కింద ప్రకటించి ట్రంప్ యొక్క అంత్యక్రియలు కూడా జరుపుతారంటూ కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. అలాగే దీని తర్వాత సో ఇవన్నీ కూడా జరిగిన తర్వాత ట్రంప్ ఫాదర్ ఫ్రెడ్ ట్రంప్ అతని సమాధి పక్కన ఇతని సమాధి కూడా చేస్తారనేది కూడా చెప్తా ఉన్నారు. లూథరన్ ఆల్ ఫేత్ సిమిలరీ అనే ఒక సమాధి ఉంది. వాళ్ళ ఫాదర్ని అక్కడే పూడ్చిపెట్టారు. ఇది న్యూయార్క్లో ఉంది. ట్రంప్ కూడా పుట్టడం న్యూయార్క్ సిటీలోనే పుట్టాడు, జమైకా అనే ఒక హాస్పిటల్లో. సో న్యూయార్క్ తీసుకెళ్ళి అక్కడ అతన్ని పూడ్చిపెట్టే ప్రయత్నం చేస్తారంటూ కూడా చెప్తున్నారు. అలాగే ఇదంతా అంత్యక్రియలు ఎలా జరుగుతాయి, ఎలా పూర్తి చేస్తారు, దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఎట్లా స్పష్టంగా వివరించారో, మరి ట్రంప్ చనిపోయిన తర్వాత అమెరికా అధ్యక్షుడు ఎవరు అనేది కూడా ఇప్పుడు బయటికి కొన్ని పేర్లు అయితే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జేడి వ్యాన్స్, ప్రస్తుతం అతను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. అలాగే మైక్ జాన్సన్, స్పీకర్ ఆఫ్ ది హౌస్, అలాగే యాంటోనీ బ్లింకర్, సెక్రటరీ ఆఫ్ స్టేట్, అలాగే జెనెట్ లిటన్, అలాగే లోయిడ్ అస్టన్, మిరెక్ గార్లాండ్, డెబ్ హాస్లాండ్, ఇటువంటి పెద్ద పెద్ద వారి కూడా పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఇందులో ముగ్గురిని అయితే సెలెక్ట్ చేశారు. జేడి వ్యాన్స్, మైక్ జాన్సన్, యాంటోనీ బ్లింకర్. వీళ్ళ ముగ్గురు పేర్లు అయితే కన్ఫర్మ్డ్గా ఉన్నాయి. వీరి ముగ్గురులో ఒక వ్యక్తి ఇప్పుడు అమెరికాకి అధ్యక్షుడయ్యే అర్హత ఉంది అంటూ కూడా చెప్తున్నారు. అయితే ముఖ్యంగా జేడి వ్యాన్స్ పేరు అయితే ఎక్కువగా వినిపిస్తుంది. అలాగే ట్రంప్ ఏదైతే అంటే ఇప్పుడు అతను పోస్ట్ చేశారో ఎవరు పోస్ట్ చేశారని తెలియదు, కానీ ట్రంప్కి సంబంధించిన ఈ ట్రూత్ సోషల్లో ఒక పోస్ట్ జేడి వ్యాన్స్ గురించి పెట్టారు. అందులో చాలామంది అతను అధ్యక్షుడిగా అర్హుడని చెప్పి 96% వరకు కూడా అతనికి ఓటింగ్ అయితే రావడం. సో ట్రంప్ పైన అటాక్ చేసింది ఎవరు? ఇరానా, లేకపోతే అమెరికాకి సంబంధించిన ఎవరైనా ప్రజల, లేదంటే అమెరికాకి సంబంధించిన సైనికులు? ఎందుకంటే సైనికుల దగ్గర నుంచి కూడా ట్రంప్కి తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఎందుకంటే రీసెంట్గా ఈ యుద్ధం జరుగుతున్న ఈ నేపథ్యంలో దగ్గరగా డజన్ పైగానే చాలా మంది మిలిటరీ కమాండర్స్ని వాళ్ళందరినీ కూడా రీసెంట్గా మార్చేశారు. రీసెంట్గా జార్జ్, చీఫ్ ఆఫ్ ది స్టాఫ్ ఆర్మీ కమాండర్, అతన్ని కూడా మార్చేశారు. అతను ఎంతో ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ ఇటువంటి వార్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ అతను. సో అతన్ని మార్చేయడం అయితే జరిగింది. సో దీంతో అలాగే ఇంకా చాలామంది ఉన్నారు. ఒక 20 మెంబర్స్ లిస్ట్ వరకు కూడా ఉంది. సో మరి మిలిటరీకి సంబంధించిన వారు ఎవరైనా ట్రంప్ని అటాక్ చేసే ప్రయత్నం చేశారు. సో ఇలా చాలా అనేక అనుమానాలు అయితే బయటకు వస్తున్నాయి. కానీ ఇన్ని వార్తలు బయటకు వస్తున్నా కానీ ఎక్కడ కూడా ట్రంప్ దాన్ని ఖండించే ప్రయత్నం చేయలేదు. అలాగే మరీ ముఖ్యంగా ఈ యుద్ధ నేపథ్యంలో రోజు రాత్రి కావచ్చు, పగలు కావచ్చు, ఏదో ఒక టైంలో మీడియా ముందుకు వచ్చి వైట్ హౌస్ దగ్గర మాట్లాడే ట్రంప్ ఎందుకు బయటకు రావట్లేదు, బయట ఎక్కడ ఎందుకు కనిపించట్లేదు? సో దీంతో అనుమానాలు ఇంకా ఎక్కువ అవుతున్నాయి. సో మీ కమెంట్స్ ఏంటి? మీరేం చెప్తారు? ట్రంప్ పైన మీ అభిప్రాయం ఏంటి? ఒక పక్క ఇరాన్ని హెచ్చరించాడు. ఇరాన్ ఏమో అతను హెచ్చరించినా మేము భయపడమంటూ కూడా చెప్తుంది. 48 అవర్స్ కాదు, ఎన్ని రోజులైనా సంవత్సరాలైనా సరే మేము ఇలాగే నిలబడతాం, తిరగబడతాం, పోరాడతాం అని ఇరాన్ సంబంధించిన ఐఆర్జీసీ ఒక పక్క ప్రకటిస్తుంది. కానీ ట్రంప్ ఏదైతే ప్రకటించాడో ఆ 45 గంటలు, కొన్ని గంటల్లో అది ముగిసే ఆ టైం కూడా అయిపోతుంది. సో చూడాలి మరి ట్రంప్ బ్రతుకున్నాడా లేదా, బ్రతుకుంటే ఎక్కడున్నాడు? ఈ విషయాలు ఖచ్చితంగా త్వరలో తెలుస్తాయని అనుకుంటున్నాను.